క్రైస్తవ్యం పట్ల జరుగుతున్న దాడులైతే కానివ్వండి, లేకపోతే అనేక ఇతర మతాల యొక్క ఇష్టాన్ని అందరి మీద రుద్దడం అయితే కానివ్వండి, వీటన్నిటిని ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది ఒకటి, వీరందరికీ అమెరికా లాంటి రిచెస్ట్ కంట్రీగా, అంటే సంపన్న దేశంగా ఉండడం ఇష్టం, అమెరికా లాంటి టెక్నాలజీ ఉండడం ఇష్టం. మరి పిల్లలు బీటెక్లు, ఎముటెక్కులు, ఈ టెక్కులన్నీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకేదో చదివేసుకొని ధనం సంపాదించాలని చెప్పేసి, అక్కడ డాలర్స్ సంపాదించాలని చెప్పేసి, ఆ దేశపు కరెన్సీ అంటే ఇష్టం, ఆ దేశ పద్ధతులు ఇష్టం, ఇలా అన్ని ఆ దేశం నుంచే తెచ్చుకుంటారు, ఆ దేశం నుంచే అడుక్కుంటారు. కానీ మరి ఆ దేశం మీద అంత ప్రాధాన్యత ఇస్తారు కానీ ఆ దేశానికి, మరి ఆ దేశంలో అత్యధికంగా కొలవబడుతున్న క్రీస్తు మాత్రం ఎందుకొద్దని ఈ రోజు నేను ఈ సమాజాన్ని అడగాలనుకుంటున్నాను. ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని, క్రీస్తు దేవుడు కాదని చెప్పేసి ఈ విధంగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? వారి టెక్నాలజీ కావాలి, వాళ్ళు వాడిన ప్రతి ఒక్క పరికరం, ఈరోజు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇవన్నీ నీకు కావాలి. కానీ అవి తయారు చేసిన వాడు ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడో అది మాత్రం నీకొద్దు. ఈరోజు ఇలా ప్రతి విషయంలో వాళ్ళు ముందున్నారు, మనం వెనుకున్నామంటే వారు నిజదేవుని తెలుసుకొని నిజమైన జ్ఞానాన్ని ఈ బైబిల్ నుంచి పొందుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. కానీ వేరొక మ్యాజిక్ వారి దగ్గర ఏమీ లేదండి. దొంగలంతే, కొంతమందికి చెప్పలే, సొంత తెలివి అన్నారంతే. లేకపోతే చెట్టు కింద హాయిగా పడుకోవడం ఏంటి, యాపిల్ పండు వచ్చేసి కింద పడడం ఏంటి, భూమికి ఆకర్షణీయమైన శక్తి ఉందని వాడు చెప్పడం ఏంటి, భూమికి ఆకర్షించుకునే శక్తి ఉందని పరిశుద్ధ గ్రంథం అంతకన్నా ముందు చెప్పలేదా? ఆడేదో యాపిల్ స్కాయ్ స్టోరీ చెప్పాడు, ఈ పిచ్చోళ్ళందరూ నమ్మేశారు, పుస్తకాల్లో రాసేసుకున్నారు. దేవుని వల్ల ఆలోచించండి, అటువంటి ఉన్నత జ్ఞానాన్ని లేదా అటువంటి ఉన్నత జ్ఞానం కలిగిన గ్రంథాన్ని ఎందుకు విసర్జిస్తున్నారో కారణం నేను చెప్పిన తర్వాత మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాజంలో క్రైస్తవ్యం మీద మాట్లాడే హక్కు ఉందని నేను అడగాలనుకుంటున్నాను. రెండో విషయం, ఇంకొకటి ఇందాక ఒక సోదరుడు అడిగాడు, రెండో ప్రశ్న అడిగిన నరేష్ అనుకుంటా పేరు, తను అడిగాడు బైబుల్ అనేది తీసివేయాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అని చెప్పేసి. మొన్న హనుమాన్ జయంతి నాడు పరిపూర్ణానంద ఒక మాట మాట్లాడుతూ అన్నాడండి, ఎంతో మంది ఈ దేశంలో చొరబడి ఏదేదో చేయాలనుకున్నారు, కానీ ఏమి ఇలా సింబల్ చూపిస్తూ చేశానండి. అర్థమైందా? మొక్కుంది, ఏమంటారు దీన్ని, అది మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. నేను చెబుతున్నాను, ఈరోజు బైబుల్ని అణిచివేయాలి, బైబుల్ రూపురేఖలు లేకుండా చేయాలని ఎంతో మంది ప్రయత్నించారు, కష్టపడ్డారు. వారు ఎంతో మంది క్రీస్తు శిలువ పైన మరణించాడు. ఈరోజు క్రైస్తవ్యానికి మెయిన్ పిల్లర్ అదేనండి. క్రీస్తు మన పాపాల నిమిత్తం కల్వరి శిలువలో రక్తం చిందించాడు, మరణం పొందాడు, తిరిగి లేచాడన్న సత్యాన్ని అసత్యం చేయాలనుకొని, అంటే ఆ నిజాన్ని నిజం కాదని ప్రకటించాలని, క్రీస్తు శిలువ పైన మరణించలేదని అహ్మద్ దీదాద్ నుంచి నేడు ఉన్న షఫీ వారికి ఎంతో కష్టపడుతున్నారు. అయినా గాని అదేవిధంగా ఈరోజు యేసుక్రీస్తు దేవుడే కాదు, ఆయన కాశ్మీర్కి వచ్చాడు, లేకపోతే ఆయనకు పెళ్ళయింది, పిల్లలున్నారు, లేకపోతే తమిళనాడులో ఉన్నాడు, ఇలా క్రీస్తు దేవుడే కాదని చెప్పేసి ఎంతో మంది ఈ సమాజంలో ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ క్రీస్తు వ్యాప్తి అనేది, ప్రేమ విప్లవం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు కూడా ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఏమి అది జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేసి ఈ మతోన్మాదులందరికీ మీరు ఎంత రెట్టింపు, అంటే ఎంత మీరు అణచాలని చూస్తున్నారు, దానికి గేటుని గెంటితే డబుల్ స్పీడ్ తో వస్తుంది చూసారా, బంతిని గోడకేసి గెడితే ఎంత గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది చూసారా, దానికి 2 3 10 1000 దేవుడు ఎప్పుడు కొలవబడుతూనే ఉంటాడు. ఈరోజు 2017వ సంవత్సరం మే 30వ తారీఖు మీరు దేశ జనాభాలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి. ఈరోజు అనుకుంటున్నారు 3% 4%, అది అధికారికంగా ఉన్న వాళ్ళండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఉంటూ కూడా అనేక మంది ఇతర క్యాస్ట్లలో ఉన్న వాళ్ళు లేకపోలేదు, అంటే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, వాళ్ళందరినీ కలిపితే ఇంకెక్కువనే ఉంటారు. ఇప్పుడు ఈ పాపులేషన్ మొత్తం చూసుకుందాం. 2017 మే 30వ తారీఖు మీరు పాపులేషన్ చూసుకోండి. 2021కి క్రైస్తవ్యం లేకుండా అంతరిస్తామన్నారుగా, అంతం చేస్తామన్నారు కదా దేశంలో. 2021కి మీరు క్రైస్తవుల సంఖ్య భారతదేశంలో
ఏముందో, ఏ విధంగా ఉందో మీరు చూడండి, ఆ సంఖ్యను చూడండి. దేశంలో క్రైస్తవులను అణిచివేయాలనుకుంటున్నారు, కానీ నిజదేవుడు మా వెంట ఉన్నంత వరకు మీరేమీ అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఇష్టాలు ఏమైనా ఉంటే మీ మీద సబ్బెట్టి రుద్దుకుంటారు, గడ్డెట్టి రుద్దుకుంటారు, రుద్దుకోండి. మా మీద మాత్రం రుద్దొద్దు. మా మట్టుకు మాత్రం ఆవు అనేది ఒక జంతువు మాత్రమే. అంత కష్టంగా ఉన్నప్పుడు ఇందాక ఎలీషా గారు చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. మరి అంత దేవతగా కొలిసే వాళ్ళని ఈరోజు విగ్రహాలను మీరు పూజిస్తున్నారు, దండేస్తున్నారు, దండం పెడుతున్నారు. మరి ఎందుకు ఆవును అంతగానో హింసిస్తున్నారు? ఏదో ఒక్కసారి మీకు చేతనైతే ఈ ప్రపంచంలో ఉన్న ఆవులన్నిటితోని, లేదా ఈ దేశంలో ఉన్న ఆవులన్నిటితో పని మాన్పించి నా 5,000 లోపలికి పోయి చూద్దాం. నీ వల్ల అవుద్దా?